షాపుల్లో యూరియా ఇవ్వలేని రేవంత్ సర్కార్ మొబైల్ యాప్లో ఇస్తామంటూ బీరాలు పలికి చివరకు చేతులెత్తేసింది. దీంతో రైతుల యూరియా కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలో యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. బయ్యారం పిఎస్సిఎస్ కు యూరియా వస్తుందన్న సమాచారంతో రైతన్నలు అక్కడికి భారీగా తరలివచ్చారు. వచ్చింది కేవలం 440 బస్తాల యూరియా. కానీ అక్కడికి వచ్చిన అన్నదాతలు మాత్రం వేలల్లో ఉన్నారు. యూరియా కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడ్డంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. అక్కడికొచ్చిన అన్నదాతలు యాప్లో యూరియా ఎలా బుక్ చేయాలో తెలియక ఆగమాగమయ్యారు. చదువురాని మొబైల్స్ లేని వారి పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. చెప్పలేక సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు తమ పాలిట శాపంగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అందిన యూరియా రేవంత్ పాలనలో ఎందుకు అందడం లేదని రైతులు నిలదీశారు. వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ బయ్యారము రామోద్దు. ఇక్కడ పోయిన ఇప్పుడు యాసంగికి కూడా యూరియా అసలు దొరకడం లేదు. ఇప్పుడు మొక్కజొన్న వేసుకున్నాం, టయానికి యూరియా అందక మేము ఇబ్బందులు పడుతున్నాం. అప్పుడు వరి పంటకు కూడా 4 ఎకరంన్నరే అయినా కూడా ఒక్క యూరియా కూడా దొరకలేదు. కష్టాలతో బయట ఎక్కువ రేటుతో తీసుకొని ఈ వరి పంటకు పండించినాం. ఇప్పుడు యూరియా ఈ యాసంగి పంటకు మొక్కజొన్న తీసుకొని కూడా ఇప్పుడు అదేదో ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టారు. దయచేసి ఈ ప్రభుత్వం ఏందో ఏం అర్థం కావట్లేదు. యూరియా మాత్రం అసలు ఒక బస్తాలు కూడా దొరకట్లేదు. నాకు 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నాటేసినా కూడా నాకు యూరియా కూడా దొరకటం లేదు. 2 ఎకరాలు తోట వేసినా కూడా యూరియా చల్దామని ఒకసారి కూడా తోటకు యూరియా దొరకకపోగా ఈ మొక్కజొన్న వేసిన ఎకరన్నరకు కూడా యూరియా దొరకటం లేదు. అదేదో యాప్ అంటున్నారు, ఆ యాప్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. మరి నా దగ్గర ఫోనే లేదు. మరి నేను ఎలా బుక్ చేసుకోవాలి, నేను ఏం చేయాలి? ఏదో కార్డు అంటున్నారు, మరి కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద 10 కట్టలు రాసారు. ఆ ఒక్క కట్ట కూడా ఇవ్వకపోగా మళ్ళీ యాప్ అంటున్నారు. మరి ఆ యాప్ గురించి నాకు ఎట్లా తెలుస్తుంది? నేను పొలంలో పని చేసుకునేటోని నేను. మరి యాప్ అంటున్నారు, మరి ఆ యాప్ ఎందుకు ఇవన్నీ ఇచ్చేది ఫ్రీగా ఇయ్యాక మాకు ఎటువంటి ఏం తెలియని రైతులం మేము. మాకు యాప్లు ఇవన్నీ అంటే మేము ఎలా అండి, మేము ఎలా భరించగలం? మేము ఈ యాప్లు గీపులు తీసేయండి, మాకు యూరియా పంపించండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, రైతుల కష్టాలు ఇంకా తీరినట్టు కనిపించట్లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలో రైతులు యూరియాకి సంబంధించి ఆగమవుతున్నట్టు కనిపిస్తోంది. యాప్లు అంటున్నారు, మ్యాప్లు అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్డేట్ ఏంటి సాంబా దీనికి సంబంధించి? సునీత, మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం ఏజెన్సీ ప్రాంతంలో మొన్న ఖరీఫ్ సీజన్ లో, వానాకాలం సీజన్ లో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పడ్డ కష్టం ఒక ఎత్తు, బయ్యారం రైతులు పడ్డ కష్టం ఒక ఎత్తు. ఎందుకంటే బయ్యారం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా గిరిజన ఆదివాసీ రైతులు, అట్లాగే దళిత రైతులు ఉండేటువంటి ప్రాంతం. లంబాడీలు, ఆదివాసీ బిడ్డలు ఇక్కడ ఎక్కువ రైతులుగా ఉంటారు. ఇక్కడ అక్షరాస్యత తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. మొన్న ఖరీఫ్ సీజన్ లో కూడా రాష్ట్రం అంతా 2 నెలలు ఇబ్బంది పడితే ఇక్కడ 3.5 నెలల దాకా రైతులు ఇబ్బంది పడ్డారు. 75 రోజులకు పైగా పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాశారు. ఎక్కడ యూరియా దొరుకుతుందంటే అక్కడికి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది. ఆ చెడు అనుభవాలను మర్చిపోకముందే మళ్ళీ ఒకసారి యాసంగి సీజన్ మొదలైంది. యాసంగి సీజన్ లో ఇప్పటికే మిర్చి నాట్లు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ 3 పంటలను కాపాడుకునేందుకు వాళ్లకు యూరియా అవసరమైంది. తీరా యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ లో రిజిస్టర్ అవ్వాలని, సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి, స్మార్ట్ ఫోన్లు వాడాలి, నెట్ సరిగా ఉండాలి, ఇట్లాంటి కారణాలన్నీ చెప్పి అందులో బుక్ చేసుకోమని చెప్పడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఇవాళ బయ్యారం పిఎస్సిఎస్సి దగ్గరికి 440 బస్తాల యూరియా వస్తుందనేటువంటి సమాచారం రైతులకు ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా రైతులంతా 100 మంది వచ్చి ఎగబడ్డంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. 440 కట్టాల యూరియా అయితే వస్తున్నమాట వాస్తవమే, రైతులకు సరఫరా చేసేందుకు తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఎవరికి ఇస్తారు, ఎవరు యాప్ లో బుక్ చేసుకుంటారో తెలియనటువంటి నేపథ్యంలో రైతులు గందరగోళానికి గురవుతూ ఒక్కసారిగా దూసుకొచ్చి ఈ ప్రాథమిక సంఘం సహకార సంఘం దగ్గర పడిగాపులు కాశారు. తెల్లవారుజాము నుంచే ఈ క్యూ లైన్ కనిపించింది. పొద్దున చలిని సైతం లెక్క చేయకుండా వచ్చారు.
అధికారులు రిఫార్మ్స్ ఏవైతే చెప్తున్నారో యాప్ తీసుకొచ్చి ఆ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అయ్యి యూరియా బుక్ చేసుకోవాలన్నటువంటి నిబంధనలను రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో 9.5 ఏళ్లుగా ఎప్పుడు ఎలాంటి యాప్ లేదు, ఎవరిని ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కేవలం మాకు యూరియా కావాలి అంటే దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ యాప్లు మ్యాప్లు అంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అసలు సెల్ ఫోన్ లేని రైతులు ఉన్నాము, అక్షరాస్యత లేనటువంటి రైతులు ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటూ రైతులు బహిరంగంగా మరి రైతుల ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్తున్నారు సంబా? అంటే మొబైల్ నిజంగానే అందరికీ ఫోన్లు ఉండాలని లేదు, వాళ్ళకి అందరికీ నెట్ ఉండాలని లేదు, అందరికీ చదువు రావాలని లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు కష్టపడి రైతులు పంట పండించడం మాత్రమే తెలుసు, వాళ్ళకి ఎంత కష్టమైన చేయడం తెలుసు. కానీ ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళకి ఏం సమాధానం దొరుకుతోంది? సమాధానం చెప్పే నాదుడు లేకనే రైతులు క్యూ లైన్ లో నుంచున్నటువంటి దుస్థితి ఏర్పడింది. కేవలం ఈ ప్రభుత్వం పై మెరుగులు అంటే అక్కడ క్యూ లైన్ లో నుంచోవద్దు, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ నియంత్రణ కోసం కేవలం క్యూ లైన్ లో నుంచోని అక్కడ రైతుల ఆగ్రహానికి గురవుతూ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి రైతులను అక్కడికి ఒక దగ్గర గుమిగాడుకోకుండా చేయటమే ఈ యాప్ యొక్క లక్ష్యం అనేటువంటిది బయట ప్రచారం జరుగుతుంది. రాజకీయ పార్టీలు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు రైతులు కూడా అదే అడుగుతున్నారు, మాకు యూరియా లేకుండా యూరియా యాప్లలో బుక్ చేసుకోమని చెప్తే చదువు రానటువంటి రైతులు ఉన్నాము. చాలా చోట్ల ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో నెట్ సేవలు ఇప్పటికీ 2G కూడా రానటువంటి సేవలు ఉన్నాయి. అటువంటి చోట్ల యాప్ డౌన్లోడ్ ఎట్లా చేసుకుంటారు, ఎట్లా బుక్ చేస్తారు అనేటువంటిది ఒకటి. 2, చాలా మంది రైతులకు ఫోన్లు వాడడం రాదు. అటువంటి రైతులు సమస్య ఉన్నది. తర్వాత బుక్ చేసిన తర్వాత అనుకున్న సమయానికి తీసుకోకపోతే ఆ 24 hours తర్వాత మళ్ళీ ఆ యూరియా బుకింగ్ ల్యాప్స్ అయిపోతుంది. సో మళ్ళీ బుక్ చేసుకోవాలంటే 15 days టైం పెట్టారు. ఇవన్నీ కొర్రీలు రైతులకు తెలియదు. కేవలం స్మార్ట్ ఫోన్లు వాడాలి, అందులో 4G నెట్ 5G నెట్ ఉండాలి. ఇటువంటి కొర్రీలు పెట్టడంతో రైతాంగం ఆగమాగం అవుతుంది, గందరగోళానికి గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. యూరియా పంట పండించాలంటే ఈ యాప్లు ఏంటి అని బాధపడుతున్నారు. అందుకే ఇవాళ బయ్యారం PSCSC సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర భారీ ఎత్తున గుమిగూడినటువంటి పరిస్థితి. ఇవాళ పొద్దున కొనిజర్ల సహకార సంఘం దగ్గర కూడా ఇదే పరిస్థితి. 500 మంది పైగా రైతులు వచ్చి ఈ యాప్ ఏంటి, మాకు యూరియా ఇవ్వండి అంటూ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, కానీ ప్రభుత్వం ఇప్పటికీ మళ్ళీ చేస్తుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గత రోజు 5-6 రోజులుగా 1,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, లేకపోతే ఇంతమంది బుక్ చేసుకున్నారు అనేటువంటి ఒక ప్రకటనలు ఇస్తుంది తప్ప రైతులకు వచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి సమస్యలను క్లియర్ చేయటం, స్టాక్ ఎక్కడ ఉంది, రైతులకు ఎంత మేర అందిస్తారు, ఒక్కొక్క రైతు అవసరం ఎంత ఉంది అనేటువంటి విషయాల్లో ప్రభుత్వం ఇప్పటికీ పిల్లి ముగ్గులు వేస్తుంది. మొన్న వ్యవసాయ సీజన్ లో వచ్చినటువంటి గుణపాఠం నుంచి కొంత పాఠాలు నేర్చుకొని సరిదిద్దుతారనేటువంటి రైతులు భావించారు. కానీ మళ్ళీ అదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. కానీ అధికారులు మాత్రం ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, స్టాక్ ఉంది, యూరియా సరఫరా చేస్తాం, మా దగ్గర స్టాక్ ఉందని చెప్తున్నారు తప్ప మరి రైతులకు వచ్చేటువంటి ఈ మౌలికమైనటువంటి ప్రశ్నలను సమాధానం చెప్పే దిక్కు లేదు. మౌలికమైనటువంటి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను సార్ట్అవుట్ చేసేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల మళ్ళీ సమస్య ఉత్పన్నమవుతుంది. దీనికి ఇప్పటి నుంచి రైతులు మళ్ళీ క్యూ గట్ట మొదలు పెడితే చలికాలం రోజులు విపరీతమైనటువంటి చలి ఉంది. రైతు ఒక పక్క పొలంలో పని చేసుకోవాలి, మళ్ళీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి ఈ సమస్యను సార్ట్అవుట్ చేయాలి, యూరియాను సకాలంలో డిమాండ్ మేరకు అందించాలని రైతులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సాంబా.